హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. ఇప్పుడైతే మనం పాలకొల్లు వచ్చేసాము, ఎందుకంటే బాబాయ్ బర్త్డేకి అనమాట. ఈ రోజు అయితే బాబాయ్ బర్త్డే, అందుకే మనం నైట్ టైం సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. స్వీటీ వాళ్ళు ఏం లేదు, ఆల్రెడీ తెచ్చిన కేక్ ఉందన్నమాట. ఆ కేక్ ని డెకరేట్ చేసి ఇక్కడ మన స్వీటీ అయితే చేస్తుంది. మసూదానా అని కూడా అనుకోబాకండి, ఎవరంటే స్వీటీ. So this was the cake prepared by స్వీటీ. పాడైపోద్దు, వద్దు, నార్మల్గానే బాగుంటుంది. గీ కేక్ మీద అయితే కొంచెం డెకరేషన్ కింద ఈ క్రీమ్ అయితే చల్దామని అన్నారు, అందుకే న్యూటెల్లా అనమాట ఇది. అది తీసుకొచ్చి అక్కడ చుక్కలు అయితే పెడుతున్నాను. నాకు తెలుసు పెంట చేసిన చాలా ఎక్కువ ఎక్కువ పడిపోద్ది అక్కడ అది కొంచెం తీయి. ఏ లేకు అన్నయ్య మళ్ళీ ఆ పోజి. ఇంక ఇక్కడ సన్నీ అయితే ఒక రిమోట్ కార్ అయితే తెచ్చుకున్నాను అనమాట. దాంతో మేము అందరం ఆడేసాం అనుకోండి. ఛార్జింగ్ అయిపోయింది, అందుకే ఛార్జింగ్ పెట్టుకుంటున్నాడు. అది ఎవరిది? నిన్నే కొనుక్కున్నా వీరు. అయ్యో, దాని కేసు గుర్తుతుందని చెప్తా. అదిగో. ఇంకా ఈవినింగ్ అయితే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ వచ్చేసారు, కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాము. స్వీటీకి అయితే ఇక్కడ క్లోజ్ షాట్స్ అయితే వేస్తున్నాము. ఇంకా ఇక్కడ లేట్ ఏంటంటే సాంగ్ అయితే ఎవరు పాడట్లేదని చెప్పేసి ఫోన్లో పెడదామని చూస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే లైటింగ్ అయితే చాలా తక్కువ ఉంది ఇప్పుడు మేము నుంచున్న యాంగిల్ అయితే, అందుకని ఒక ఫిల్టర్ అయితే పెట్టాము. అందుకే మీకు బాగా ఎల్లోయిష్గా కనపడుతున్నాం అందరం కూడా. బ్యాక్ సైడ్ మీరు చూస్తే ఆ వుడ్ కూడా మొత్తం ఎల్లో కలర్లో కనపడుతుంది. నా ఫోన్లో బర్త్డే సాంగ్తో పాటు మనం మాట్లాడి స్పీడ్ మోషన్. Talk to me, numbers never lie, add it up, that's me. I said 23. I said 23. Strive for greatness. ఇంకా బర్త్డే అంటే నా చాలా వ్లాగ్స్లో మీరు చూసే ఉంటారు, చాలా సింపుల్గా అయితే జరుగుతుంది, జస్ట్ కేక్ కటింగ్. ఇంకా అదే చాలా హ్యాపీగా అయితే చేసుకుంటాము. ఇంకా బర్త్డే అంటే కేక్ కటింగ్ తప్పితే ఏముంటుంది బ్రో అని మీరు నన్ను అడగొచ్చు. కానీ ఏంటంటే అంటే ఒక పార్టీ, పెద్ద పార్టీలా చేయాలి, ఏదైనా బుక్ చేసుకోవాలి, హోటల్ బుక్ చేసుకోవాలి అంటే ఇప్పుడు పార్టీ రూమ్స్ వచ్చాయి అట్లా, అదంతా హంగామా అయితే అంత ఉండదు అనమాట. అండ్ కేక్ కటింగ్ సెక్షన్ అయితే అయిపోయింది. ఇప్పుడు గిఫ్ట్ సెక్షన్కి అయితే వచ్చేద్దాము. రండి, ఎవరెవరు ఏం గిఫ్ట్స్ తెచ్చారు, ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయో చూద్దాం. అది వేరే తెప్పించుకున్నందుకే నేను ఇస్తాను. నేను కష్టపడేది నాకంటే కష్టపడి. క్లాప్స్. ఇంటికి మళ్ళీ వేసుకుంటుంది వేరే. హోల్లో పెట్టు. ఓపెన్ చేస్తున్నాడు, ఓపెన్ చేస్తాడు. రండి గొడవలు పట్టండి. ఎన్ని బాక్సులు ఉన్నాయి సార్? చాలా బాగుంది సార్. చేతికి పెట్టాను. ఇక్కడ సన్నీ గడ ఒక టచ్ వాచ్ తెచ్చాడు అనమాట. ఆ టచ్ వాచ్ అయితే పెడుతున్నాడు, ఫాస్ట్ ట్రాక్ కంపెనీ.
హ్యాపీ బర్త్డే డాడీ లాస్ట్ లో కింద స్వీట్ అని ఉంది కదా అని ఓపెన్ చేయండి బాబు. రాజోలా ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? వీడియో స్వీటీ స్వీటీ వీడియోలో వాళ్ళకి తెలియదు, నేను వాయిస్ ఓవర్ ఇస్తాను కదా. అంటే మళ్ళీ చాలా కోపంగా చూడమంటాం ఏంటి? దానికి ఎత్తున నువ్వు పెట్టుకోమని పాపం స్వీటీ ఏదో స్పెషల్గా అంటే సర్ప్రైజ్గా ప్లాన్ చేస్తే సన్నీ గడు ముందే లీక్ చేస్తాడు. అందుకే ఇక తనకు ఫుల్ కోపం వచ్చి అయితే ఇక వాడికి వెళ్ళి అలాగే చూస్తుంది కొట్టలేక సిచ్యువేషన్లో. ఏంటంటే నేను ఆర్డర్ చేసినవే కొన్ని అయితే స్పెట్స్ స్వీటీకి ఇచ్చి తనకి గిఫ్ట్ ప్యాకింగ్ అంతా చేసి ఇచ్చాను అనమాట. స్వీటీ క్యాప్ కూడా పెట్టావు కదా ఇందాక. నన్ను వద్దు కావాలంటే ఫోటో దిగుతా స్వీటీ, పెట్టుకో. ఇంకా బాబాయ్కి అయితే ఒక గిఫ్ట్ వచ్చింది, ఒక స్పెషల్ గిఫ్ట్ అనమాట. అదేంటనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి అయితే చూద్దాము. అది మీరు చాలా రీల్స్లో చూసే ఉంటారు, ఎయిర్ ఫ్రైయర్ అని చెప్పేసి. సో ఆ ఎయిర్ ఫ్రైయర్ లోపల ఎలా ఉంటుంది, మనకి బటన్స్ ఎట్లా సెట్టింగ్ అంతా చూద్దాం ఈరోజు. ఇదైతే ఫిలిప్స్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. కలర్ వచ్చేసరికి బ్లాక్ కలర్. మనకి నార్మల్గా టెంపరేచర్ అవి సెట్ చేసుకోవడానికి టైమర్ అవన్నీ ఉంటాయి. ఇది ఎందుకు అంటే కనుక వితౌట్ ఆయిల్ ఆర్ విత్ వెరీ లెస్ ఆయిల్ మనం ఏదైనా ఫ్రై చేసుకోవడానికి ఇదైతే యూస్ చేసుకుంటారు. నేను రాగానే తినేసాను. అండ్ ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చుంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.